మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ వందనాలు. నా పేరు నరేంద్ర. నేను ఈ యొక్క ఛానల్ పెట్టడానికి కారణం చాలామంది అనేక మంది యేసుక్రీస్తు వారిని నమ్మారు. నమ్మిన వారందరికీ, నమ్మబోయే వారికి, నమ్మిన వారికి, క్రైస్తవులందరికీ ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఛానల్ పెడతాక ఒక విశ్వాసి కథ, అంటే అది నా జీవితమే. నా జీవితంలో అనుభవాలు మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. అనేక మంది పాస్టర్లు, అనేక మంది దైవ సేవకులు, ఎంతోమంది వారి యొక్క జీవిత సాక్ష్యాలు పంచుకున్నారు. కానీ ఒక విశ్వాసి ఎలా ఉంటున్నాడు, ఒక విశ్వాసి దేవుని పట్ల విధేయత ఎలా చూపిస్తున్నాడు, విధేయత ఎలా చూపించట్లేదు, ఒక దేవుడిని ఎలా మోసం చేస్తున్నాడు, ఆ దేవుడు కనికరం చూపించి తనను ఎలా మార్చుకుంటున్నాడు అనే అనేకమైన విషయాలు నేను అనుభవించాను. అవన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది 180 మంది నమ్ముకుంటున్నారు, కానీ వాళ్ళు ఈ లోకాశల్లో పడిపోతున్నారు. వాళ్ళు తెలియకుండానే దేవుడు దూరం అయిపోతున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ దేవుడు ఎంతో కృప చూపించి మళ్ళీ నన్ను మార్చాడు. ఈ అనుభవం ద్వారా అనేక మంది మారాలని, మారిన వారు కూడా క్రీస్తుని, ఆయన ప్రేమను, జ్ఞానాన్ని తెలుసుకుని, ఎంతో ఆయన్ని నమ్మి అసలు రహస్యాలు తెలుసుకుని, ఆయన యొక్క ప్రేమ జ్ఞానం తెలుసుకుని పరలోకాన్ని సిద్ధపడాలని, సమయం దగ్గరగా ఉంది కాబట్టి ఆయన రాకడ ప్రతి ఒక్కరు సిద్ధపడాలని నేను ఈ వీడియోలు స్టార్ట్ చేయడానికి అసలు కారణం అదేనండి. యూట్యూబ్ ఛానల్ డబ్బుల కోసం అయితే నాకు తెలియదు. ఛానల్ పెట్టి చాలా సంవత్సరాలు అయింది. అయితే నేను పేరు మార్చి కొత్తగా నేను దేవుడి కోసమే పెట్టాలనుకున్నాను. దేవుడు నమ్మని బిడ్డలందరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఈ వీడియో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి వీడియోని చూసి మీరందరూ మారతారని, అనేక మందికి ఉండే ప్రశ్నలు కూడా నా ద్వారా కొన్ని సమాధానం దొరుకుతాయని ఆశిస్తున్నానండి. నేను దేవుడు రాక చాలా దగ్గరలో ఉంది. ఏ ఒక్కరూ కూడా క్రీస్తు నమ్మిన వారు నరకానికి వెళ్ళకూడదండి. చాలామంది ఆ యొక్క దుష్టుని మాయలో పడిపోయి ఎంతో దేవుని దూరం అయిపోతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు చూసి మీ యొక్క అనుభవాలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలైనంత వరకు వాళ్ళు సమాధానం పెడతాను. నేను అదొక చిన్న విశ్వాసనండి. దేవుని నమ్మిన ఒక చిన్న విశ్వాసం మాత్రమేనండి. నేను ఏ బైబిల్ స్టడీ చేయలేదండి. దేవునికి నాకు అనుబంధాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడమే ముఖ్య కారణం. ప్రతి ఒక్క మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, పరలోక రాకడ సిద్ధపడాలని మీ అందరికీ ప్రభు పేరట మనం చేసుకుంటూ, మీ అందరి కుటుంబాలు సంతోషంగా దేవుని రాకడ సిద్ధపడి ఉండాలని, ఆయన కృప మీకు తోడై ఉండాలని యేసు నామములో వేడుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యు ఆల్.